డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది. ఈనాటి ఇన్ టచ్లో దేవుని చిత్తముని నిశ్చయించుకొనుట ఎలా? ఎవరైనా మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగితే దేవుని చిత్తం అంటే మీ క్రైస్తవులకు దాని అర్థం ఏంటి అని మీరేం చెప్తారు? ఆ ప్రశ్నకు జవాబు ఎలా ఇస్తారు? వాళ్ళకొక జవాబు కావాలి. దేవుని చిత్తము ఆయన యొక్క సంకల్పాన్ని రిఫర్ చేస్తుందని మీరు చెప్తారా? దేవుని యొక్క పథకాన్ని, దేవుని యొక్క హృదయేచ్ఛను అలాగని చేసే అది రైటు. మనందరి కొరకు దేవుని వద్ద ఒక పథకం, సంకల్పం మరియు కోరిక ఉన్నాయి. ఎక్కువగా అసలు ప్రజలు దేవుని వద్ద వారి కొరకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందన్న నిజం గురించి కూడా ఎన్నడూ ఆలోచించరు. దేవుడేదో ఈ ప్రపంచవ్యాప్తపు విషయాలను గురించి ఆలోచిస్తాడనే అనుకుంటారు. బైబిల్ చెప్తుంది, ఒక్కసారి గాని మీరు యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా నమ్మితే మీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడుతుందని. కనుక దేవునితో మీ సంబంధం గురించి ఆలోచించినప్పుడు దేవుని చిత్తం గురించి మాట్లాడుకుంటాం. మనం ఆయన సంకల్పము, ఆయన పథకము, అలాగే మీ కొరకు ఆయన కోరికను గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే మీరు పుట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేయలేదు. ఆయన సంకల్పము, పథకము, మీ కొరకు ఆయన కోరికను. ఆశ్చర్యం, మీరు చివరిగా ఎప్పుడు ఇలా ఆలోచించారని చూస్తే, ఇప్పుడు దేవా, నీ ప్లాన్లో నేనెక్కడున్నాను, నీ సంకల్పంలో నేనెక్కడున్నాను, నా కొరకు నీ చిత్తంలో ఎక్కడ ఉన్నాను అని. ఈ సందేశంలో మనం దేని గురించి ఆలోచించాలనుకుంటున్నానంటే, షూర్గా ఉండగలమా? మన జీవితం కొరకు దేవుని చిత్తము, సంకల్పము, ప్లాన్ విషయంలో నిశ్చయంగా ఉండగలమా? దాని గురించి ఆలోచించినప్పుడు నేను 40వ కీర్తనలోని 8వ వచనం గురించి ఆలోచిస్తాను. కీర్తనలు 48. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుకొనుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనే ఉంది. ప్రతి వారం ప్రజలు చర్చిలో కూర్చొని అన్ని రకాల చర్చలకు వెళుతూ దేవుని పథకం ఏంటన్న నిజం గురించి ఎన్నడూ ఆలోచించిన వారిని గురించి ఆలోచిస్తాను. కేవలం కనీసం ఈరోజు నేనేం చేయాలన్నది కూడా. ప్రత్యేకంగా ఈ పరిస్థితిలో దేవుడు నన్ను ఏం చేయమంటాడు? అయితే ఆయన ప్లాన్ ఏంటి? ఆయన సంకల్పం ఏంటి? నా జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాడు? దేవుడు మిమ్మల్ని ఇక్కడ కొంచెం కాలం ఉంచి ఆ తర్వాత గృహానికి పిలవడానికి మాత్రమే ఉంచాడా? లేదు, ఆయనకు సంకల్పం ఉంది, ప్లాన్ ఉంది, మీ కొరకు ఒక చిత్తము ఉన్నాయి. ప్రశ్న ఏంటంటే, మనం ష్యూర్గా ఉండగలమా? దానికి జవాబు ఖచ్చితంగా ఉండగలం. దాని గురించి ఆలోచించినప్పుడు కష్టం, శ్రమలు, బాధలు, శోధనలు, అన్ని రకాల విషయాల గురించి వెళుతున్న ప్రజల గురించి ఆలోచిస్తే వాళ్ళకిలా అడిగే హక్కు ఉందనిపిస్తుంది. చూడు దేవా, నా కొరకు నీ వద్ద ఒక చిత్తము ఉంటే దానిలో ఇవన్నీ అసలు ఫిట్టేలా అవుతాయి. చూడండి, మీరు నేను దేవుని చిత్తములో నడుస్తున్నప్పుడు ఆయన ఏది రానిచ్చినా కూడా మనకే మంచిది. కొన్నిసార్లు అది నమ్మడం కష్టమే, అయితే అది నిజం. కనుక మనం ష్యూర్గా ఉండగలమా అన్న ప్రశ్నను గురించి మాట్లాడినప్పుడు అవును, ష్యూర్గా ఉండగలం. కనుక నేనిప్పుడు దేవుని చిత్తం యొక్క కొన్ని కేటగిరీలను గురించి చెప్తాను. ఇప్పుడు దీని గురించి గతంలో చెప్పుకున్నాము. సరే, దేవుని చిత్తమును గురించిన కేటగిరీలు ఇవే. వాటిలో మొదటిది ఇదే: ఆయన ప్రభుత్వపు అధికారమే దేవుని యొక్క ముందుగా నిర్ణయించబడిన చిత్తము. ఆయన చేయబోయేది ఇదే. ఆయన ఏం సాధించుతాడో దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆయన అధికారపు చిత్తము ముందుగా నిర్ణయించబడింది. మన కొరకు ఆయన మోరల్ వీల్ అదే. అలానే మనం జీవించాలని ఆయన కోరుకుంటాడు. దానికి 10 కమాండ్మెంట్స్ మంచి ఉదాహరణ అవుతుంది. అవి అందరికీ అన్వయించబడతాయి. తర్వాత ఆయన కోరుకున్న చిత్తము. క్రైస్తవ జీవితంలో మన కొరకు ఆయన కోరుకునేది అదేనా? ఆరంభం నుంచి ఆయన మన నుంచి కోరుకునేదేంటి? తరువాత పరిస్థితులకు అనుగుణమైన చిత్తము. అంటే మనం దానిని గందరగోళం చేసినప్పుడు ఆయన చిత్తమేంటి? కనుక దేవుని చిత్తమును గురించి వేర్వేరు ఆలోచన భాగాలనేవి ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ముఖ్యమైనవే. కనుక మిమ్మల్ని ఈ ప్రశ్న వేసుకోండి. అదేంటంటే, ఆరంభం నుంచి ఆయన మన నుంచి కోరుకునేది ఏమిటి? మనందరి జీవితాల్లోంచి. కనుక దేవుని చిత్తమును గురించి వేర్వేరు ఆలోచన భాగాలనేవి ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ముఖ్యమైనవే. అవన్నీ అందరికీ అన్వయించుతాయి. కనుక మిమ్మల్ని ఈ ప్రశ్న వేసుకోండి. ఆయన ప్రీడెస్టిన్డ్ విల్, మోరల్ విల్, డిజైర్డ్ విల్, సర్కమిస్టెన్షియల్ విల్ అనే వాటితోనే మనం రోజూ డీల్ చేయాలా అని. దేవా, నీ చిత్తం ఏంటి? ఈ పరిస్థితిలో ఏమిటి? రేపు మీరు ఆఫీసుకు వెళ్ళినప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలేమో. మనం ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటాము. కనుక దాన్ని మీరు చూసినప్పుడు మీ జాబ్ను గురించి ఒక నిర్ణయాన్ని ఎదుర్కొంటారు. అదేదైనా సరే, దాని గురించి మీరొక నిర్ణయం తీసుకోవాలి. మీ మోరల్స్ని గురించి మీరొక నిర్ణయం తీసుకోవాలి. రేపు మీరు ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఎవరో మీకేదో ఇస్తారు. మీరు దాన్ని వద్దనాలా, లేదా దాన్ని ఇగ్నోర్ చేయాలా, లేదా దాన్ని అంగీకరించాలా? ఎటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది.
మీరొక నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు డబ్బు విషయంలో ఎలా ఉంటారన్నది. నిన్న ఏం జరిగింది లేక రేపేం జరుగుతుంది. వేరుగా చెప్పాలంటే మన జీవితంలోని ప్రతి ఒక్క విషయం దేవుని చిత్తము చేత పరిశీలించబడుతుంది. ఎందుకంటే ఇది గుర్తుంచుకోండి. ఆయన ముందే బెస్ట్ రూట్‌ని ఎంచుకున్నందున. మీరు అనొచ్చును. కానీ నేను నాకు 40 ఏళ్లొచ్చే వరకు క్రైస్తవుడినే కాలేదే! పర్వాలేదు. అయితే తర్వాత 40, 50 ఏళ్ళు లేదా 60 దాని కొరకు ఆయన చిత్తం ఏంటి? దీనిని గుర్తుంచుకోండి. దేవుడు మనల్ని పర్ఫెక్ట్‌గా తెలుసుకున్నందున ఈ లోకంలోకి ఎలా వచ్చామో తెలుసు. మన అనుకూలతలేమిటో, ప్రతికూలతలేమిటో, మన అవకాశాలేంటో, మన పేరెంట్స్‌కి ఏం తెలుసో, మనల్ని ఎలా పెంచాలో లేక పెంచకూడదో వారికెలా తెలుసో అదంతా కూడా మన జీవితం అంతా మన హృదయాల్లో క్రియ చేస్తున్న ఆయన దయ, మంచితనం, కృప, జ్ఞానము దేవుని యొక్క తెలివిలోని భాగమే. అయితే ఈరోజు మన జీవితంలో ఆయన చిత్తం ఏంటి? ఆయన సంకల్పం, పథకము. కనుక మీ మనసులో, హృదయంలో ఇది దేవుని చిత్తము, ఇది కాదు అన్నది నిశ్చయించుకోవడానికి సహాయపడే కొన్ని స్టేట్మెంట్స్‌ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అంటే దేవుని చిత్తమును కన్ఫర్మ్ చేసుకునే ఒక పరీక్ష. మొదటి ప్రశ్న ఇదే. ఈ నిర్ణయము దేవుని వాక్యంతో అంగీకారంలో స్థిరమైనదా? మీరు చేస్తున్న ఈ నిర్ణయము అది దేవుని వాక్యంతో అంగీకారంలో ఉందా? ప్రజలు అభ్యసించే దేవుని వాక్యంతో అంగీకారంలో లేని ఎన్నో విషయాలను గురించి మనం ఆలోచించవచ్చును. మీ కొరకు దేవుని చిత్తాన్ని స్థిరపరచుకునే భాగంలోనిది. తర్వాత అది తెలివైన నిర్ణయమేనా? మీరు అనొచ్చును. అది తెలివైన నిర్ణయం కాదా అన్నది నేనెలా చెప్పగలను? మీరు ఇది చెప్పగలరు. జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి. పరిణామాలు ఎలా ఉంటాయి? నేను గాని ఇలా చేస్తే దానికి పరిణామాలు ఏముంటాయి? అవి ఎలా ఉండాలని నేను అనుకోవడం లేదు. అవి ఎలా ఉంటాయి? మన నిర్ణయాలకు ఎప్పుడూ పరిణామాలు ఉంటాయి. మనం ప్లాన్ చేసినా, చెయ్యకున్నా, మనకవి నచ్చినా, నచ్చకున్నా తప్పించుకోలేనివి పరిణామాలు తప్పకుండా ఉంటాయి. అందుకనే మనము మన పిల్లలకు, మన గ్రాండ్ చిల్డ్రన్‌కి జీవితపు ఆరంభంలోనే బోధించాల్సి ఉంటుంది. ఏమనంటే, వారి నిర్ణయాలకు పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి అని. అది మంచి పరిణామం కావచ్చు, ఖచ్చితంగా మంచి దానినే ఆశిస్తాం. కాకపోవచ్చును. అయితే మీ ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది. దేవునితో మీ సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దీన్ని చూడండి. మీరు దేవుని చిత్తంలో నడుస్తున్నారు. లేదా మీరు మీ జీవితంలోని ప్రతి క్షణం ఆయన చిత్తమునకు బయట జీవిస్తున్నారు. మీరు ఆదివారం ఉదయాన ఇంట్లో పడుకుని చర్చికి వెళ్లకుండా ఉండవచ్చును. దేవుని చిత్తం ఏంటి? ఎక్కడో ఓ చోట మీరు ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలన్నదే ఆయన చిత్తము. ఆయన చిత్తములో ఉంటామా లేదా ఆయన చిత్తానికి బయట ఉంటామా? అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి? మన జీవితంలో కన్సిడర్ చేయాల్సిన విషయాలు. ఎందుకంటే మీ జీవితం వేరే ఎవరి జీవితాన్నో ప్రభావితం చేస్తుంది. ఇక్కడున్న ఎవరూ ఒక క్యాప్సూల్‌లో జీవించడం లేదు ఖచ్చితంగా. మీరు ఏదో ఒక స్థాయిలో ప్రభావితం చేస్తారు. ఏదో ఒక విధంగా మరొకరి జీవితాన్ని. వాళ్ళు మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని వింటారు, ఎలా డ్రెస్ చేసుకుంటారో చూస్తారు, ఎలా ప్రవర్తిస్తారో చూస్తారు, ఎలా స్పందిస్తారో. దేవుని చిత్తము, మీ కొరకు ఆయన సంకల్పము, పథకము మరియు కోరిక. మనం దాన్ని పర్ఫెక్ట్‌గా జీవించం. అయితే మన లాభం కొరకు అలానే దేవుని రాజ్యం కొరకు లాభకరమైన చిత్తం ఆయన వద్ద ఉంది. కనుక అది తెలివైన నిర్ణయమా? దాని పరిణామాలేమిటి? తర్వాత నెంబర్ 3, నేను దేన్నుంచి వెళుతున్నా లేక ఈ నిర్ణయంలో సాధించగలిగేలా చేయమని నిజాయితీగా దేవుణ్ణి అడగొచ్చునా? దాన్ని సాధించడానికి సహాయపడేలా నిజాయితీగా ఆయన ఉన్నాడా? కనుక మీ జీవితంలోని చివరి పెద్ద నిర్ణయం గురించి ఆలోచించండి. ఆ నిర్ణయం గురించి దేవుణ్ణి అడిగారా? మీరనొచ్చును, పెద్ద నిర్ణయం అంటే ఏమిటి? చూడండి, మీకు తెలుసు గంభీరమైన నిర్ణయం అంటే ఏంటి అన్నది. దాని గురించి ఆయన్ని అడిగారా? లేదా నేను నాణేన్ని టాస్ వేసి చూస్తాను, ఎంత బుద్ధిహీనత? లేదా ఇలా అన్నారా, నాకు 3 ఎంపికలు ఉన్నాయి, నేను వాటి గురించి ఆలోచించి వాటిని గురించి అప్పుడు ఎంపిక చేస్తాను. నా జీవితం కొరకు నిర్ణయాలు తీసుకునేంత పరిణితి నాకుంది. అందరం పరిణితి చెందాం లేదా ఒక స్థితికి చెందాము. దైవికమైన నిర్ణయాలను విరోధించే, నీతికి విరోధంగా ఉన్న, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నామన్న సింపుల్ కారణం కొరకు దేవుని డైరెక్షన్ మరియు సహాయం లేకుండా తెలివైన నిర్ణయాలు చేసుకోవడానికి తగినంతగా ఒక్కరూ లేరు. ఒక్కరు కూడా చేసుకోలేని నిర్ణయాలు కొన్ని ఉంటాయి. కనుక మీరొక విషయం గుర్తుంచుకోవాలి. మనం ఏం అనుకున్నా మనం తీసుకునే నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. ఎవరైనా అనొచ్చును, మీకు తెలుసా అలా ఒకసారి జరిగిందంతే. అవును, అది రైటే. కొన్నిసార్లు ఒకసారి జరుగుతాయి. అయితే జీవితకాలపు పరిణామాలు ఉంటాయి. ఖచ్చితంగా పరిణామాలుంటాయి. తర్వాత అవును, నాకు యథార్థమైన శాంతి ఉందా? నేను ఎదుర్కొంటున్న ఈ నిర్ణయం గురించి యథార్థమైన శాంతి నాకుందా? దాంతోపాటు వచ్చే ప్రశ్నలలో ఇది కూడా ఒకటి. ఇది సరైన సమయమేనా? దీన్ని జాగ్రత్తగా చూడండి. మీరు చేసేది దేవుని చిత్తమే కావచ్చును లేదా అదేదైనా సరే. అయితే అది సరైన సమయమేనా?
ప్రజలు గంభీరమైన, ఖరీదైన నిర్ణయాలను తీసుకుంటారు. చాలా చాలా కాస్ట్‌లీ నిర్ణయాలను. ఎందుకంటే దేవుని కంటే ముందు వెళతారు లేదా ఆలస్యంగా అయినా. మీరనొచ్చును, అయితే దానికి శాంతికి సంబంధం ఏంటని? మీరు దేవుని చిత్తంలో నడుస్తున్నప్పుడు ఆయన ఒక ప్రశ్నను గురించి అడుగుతారు. మీరు చేసుకోబోయే ఒక నిర్ణయం గురించి. అది ఆయన చిత్తమైనప్పుడు. మీకు ఆయన శాంతి భావనను కలుగజేస్తాడు. ఇప్పుడు మీరంటారు, శాంతి అంటే మీ అర్థం ఏంటి? అంటే మీ ఆత్మలో ఒక నిశ్చలత భావం ఉంటుంది. మీ లోపల చిరాకుగా ఉండడం అనేది ఉండదు. మీ మనసులోనికి సందేహాలు చుట్టకట్టుకుని రావు. మీరు ఎవరినైనా ఇలా అడుగుతూ ఉండరు. మీరేమనుకుంటారు? దేవుని శాంతి మీకు ఉన్నప్పుడు మీలో సంతోషకరమైన ఈ భావన ఉంటుంది. అవును దేవా! థాంక్ యూ యేసు. అవును, 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 అవును. ఎవరో ఇలా అంటారు. చూడండి, నాకెప్పుడైనా అలాంటి ఫీలింగ్ కలిగినట్లు నాకు తెలీదు. ఎందుకంటే మీరెన్నడూ దేవుణ్ణి అడగడానికి ఆగలేదు. దేవా! నేనేం చేయాలని అనుకుంటున్నావు? వినండి. మీరు సరైనది చేయాలని అనుకున్నప్పుడు దేవుడు మీ నుంచి రహస్యాన్ని దాచి ఉంచడు. అది జీవితపు ఆరంభంలోనే మొదలవ్వాలి. అయితే కొన్నిసార్లు జీవితంలో ఏమవుతుందంటే, కొన్నిసార్లు జీవితంలో ఎంత తక్కువ అవకాశాలుంటే అంతగా దేవుని వైపుగా వెళతాం. ఒక విషయం తెలుసా? నేను తండ్రి లేకుండానే పెరిగాను. కనుక నా జీవితంలో చిన్నప్పుడే దేవుని వైపుగా వెళ్ళాను. 12 ఏళ్లప్పుడు నేను రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందిన వెంటనే తెలుసుకున్నాను ఏంటంటే, ప్రతిదానికి రహస్యం ప్రార్థనేనని. కనుక చిన్నతనంలోనే నేను దేవుణ్ణి వినడం బాగా నేర్చుకున్నాను. వినడం ఎలా నేర్చుకున్నానంటారు? వినడం కాదు. అదిగో విషయం అదే. మీరు వినడానికి అదొక విధానం, వినడం కాదు. కనుక ఏం జరుగుతుంది? పరిణామాలను అనుభవిస్తారు. తెలివైన వారైతే ఎంతో కాలం పట్టదు. దేవుణ్ణి వినడం ఎప్పుడూ తెలివైన పనని గుర్తించడం. మీకు 12 ఏళ్లైనా, 112 ఏళ్లైనా ఆయనెప్పుడూ మీ హృదయంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. చాలా ముఖ్యమైనది. సరిగ్గా మనకు కావలసింది శాంతి అయితే దేవుడు మనకు దాన్నే ఇస్తాడు. తర్వాత మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగాల్సి ఉంటుంది. దేవుడు వర్క్ చేసే విధానంతో ఇది నిరంతరం ఉంటుందా? ఆయన వచనాలలో క్రియ చేసే విధానముతో బైబిల్‌లోని వేర్వేరు పాత్రల ద్వారా నేను దీన్ని చేసి ఆయన అంగీకారం ఉందని తెలుసుకోగలనా? వినండి. అది గాని దేవుని వాక్యంతో నిరంతరం ఉంటే అది దేవుని వాక్యంతో కన్సిస్టెంట్‌గా ఉంటుంది. కనుక మీరు ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో మీరు మీ పిల్లల జీవితంలో చిన్నతనంలోనే బోధించాలి. వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు దాని గురించి దేవుణ్ణి అడగాలి అని. చూడండి, అసలు ఆ 12 ఏళ్ల పిల్లవాడికి దేవుణ్ణి అడగడం గురించి ఏం తెలుస్తుంది అని నేను చెప్పగలను. తమ జీవితం కొరకు దేవుని చిత్తాన్ని యథార్థంగా తెలుసుకోవాలనుకునే ఎవరికైనా దేవుడు చూపిస్తాడని నేను నమ్ముతాను. మీరు పాపంలో జీవిస్తూ ఆయనకు దూరంగా ఉంటే అది పూర్తిగా వేరే ప్రశ్న. ఆయన మీకు ఏం చూపిస్తాడంటే మీరు ఆయనతో నీతిగా అవ్వాలన్నదే. అయితే ప్రశ్న ఏంటంటే, ఇది దేవుడు చెప్పిన దాంతో కన్సిస్టెంట్‌గా ఉందన్నదే. మీరు అనొచ్చును, అది నాకెలా తెలుస్తుంది? దేవుని వాక్యం వైపుకు తిరగండి. మీరంటారు ఎక్కడ చూడాలో నాకు తెలీదని. నేను నేర్చుకున్నాను చెప్తున్నాను. నా దగ్గర మా అమ్మది పెద్ద బైబిల్ ఉండేది. అందులో పెద్ద ఇండెక్స్ ఉంది. దేని గురించైనా నేను తెలుసుకోవాలని అనుకుంటే ఆమె బైబిల్‌ని తీసుకొని ఇండెక్స్‌ని తీసి నేను డీల్ చేస్తున్న దాంతో సంబంధం ఉన్న ఒక వాక్యం దొరుకుతుందా అని నేను చూసేవాణ్ణి. ఏ విషయం గురించైనా ఏదో ఒకటి మీకు దొరుకుతుంది. కనుక ప్రశ్న ఏంటంటే, దేవుడు చెప్పేదాంతో అది కన్సిస్టెంట్‌గా ఉందా అన్నదే. మీరు తెలుసుకోగలరు. ప్రజలంటారు, మీకొకటి తెలుసా? బహుశా ఇది ఓకే అనుకుంటాను. అయితే దేవుడు చెప్పింది అదేనా? కాదు. కొన్నిసార్లు దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా ఉంటుంది. అది నిజంగా పాపమే. ప్రజలంటారు, నేను దాని గురించి ప్రార్థించాను, ఓకే అనుకుంటాను. కనుక కొన్నిసార్లు ప్రజలకు దేవుని వాక్యాన్ని తెరవడం అంటే భయం. ఎందుకంటే అది ఏం చేస్తుంది? మీ జీవితాన్ని ఎక్స్‌పోజ్ చేస్తుంది. మీ జీవితాన్ని బయలుపరుచుతుంది. మీరు గాని ఒకవేళ దేవుని పట్ల విధేయతగా ఉంటే అవును, మీకది తెలుస్తుంది. మీరు దేవునికి అవిధేయులుగా ఉంటే ఆయన మిమ్ములను మీ జీవితంలోని ఓ ప్రత్యేకమైన ఏరియాలో పాలు పంచుకోవద్దని హెచ్చరించే వచనాల వైపు మిమ్మల్ని నడిపిస్తాడు. తర్వాత అవును, యేసుక్రీస్తు అనుచరుడిగా నేను ఎవరన్న దానికి ఫిట్ అవుతుందా? అది చాలా విషయాలను సెటిల్ చేస్తుంది. యేసు అనుచరుడిగా నేనెవరినో దానికి ఈ క్రియ ఫిట్ అవుతుందా? ఒక చర్చి సభ్యుడిగా కాదు, క్రైస్తవుడను అని దావా చేసే ఎవరికైనా కాదు. అయితే యేసు అనుచరుడిగా తిరిగి జన్మించి దేవుని కృపచేత రక్షణ పొందామని క్లెయిమ్ చేసి ఆయన చిత్తాన్ని చేయాలనుకునే వారికే ఇది దానికి ఫిట్ అవుతుందా? ఇది యేసుక్రీస్తు అనుచరుడిగా నేనెవరన్న దానికి ఫిట్ అవుతుందా? ఉదాహరణకు నా భాష దానికి ఫిట్ అవుతుందా? నా డ్రెస్ దానికి ఫిట్ అవుతుందా? నా స్పందనలు దానికి ఫిట్ అవుతాయా? నా పనులు దానికి ఫిట్ అవుతాయా? అంటే
అది ఫిట్ అవుతుందా? మీరు ప్రభువైన యేసుక్రీస్తుకు విధేయులుగా ఉంటే జరగబోయేది ఏమిటంటే ఇదే. మీరెవరిని క్లెయిమ్ చేస్తారో దానికి మీ యాక్షన్స్ ఫిట్ అవుతాయి. కనుక మీరు యేసు అనుచరులు అని తెలిసిన వారు ఒక క్రైస్తవుడని వాళ్ళు మీ గురించి ఇలా అంటారా? వాళ్ళ సంభాషణ దానికి ఫిట్ అవుతుంది. ఖచ్చితంగా ఆమె అలానే డ్రెస్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలను అతడిలాగే ట్రీట్ చేస్తాడు. అంటే వేరుగా చెప్పాలంటే అది చాలా సింపుల్. ఆయన అంటున్నది ఇదే. ప్రశ్నేంటంటే నేనెలా ప్రవర్తిస్తాను? నేనేమంటాను? ఎలా స్పందిస్తాను? ఎలా డ్రెస్ అవుతాను? నేను యేసు అనుచరుడినైనందున నేనెవరన్న దానికి ఇది నిజంగా ఫిట్ అవుతుందా? తర్వాత అవును. మరొక ప్రశ్న. నా జీవితం కొరకున్న పూర్తి ప్లాన్‌కు ఈ ప్రవర్తన ఫిట్ అవుతుందా? ఉదాహరణకు అనుకుందాం మీరు రక్షణ పొందారని. బాప్తిస్మం తీసుకోవాలనుకుని ఒక ప్రశ్న అడుగుతారు. అది చాలా సింపుల్‌దే. నేను బాప్తిస్మం తీసుకోవాలా? అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ష్యూర్‌గా తీసుకోవాలి. దాని గురించి ప్రశ్నే లేదు. అయితే మీ ఆఫీసులోని అటువంటి నిర్ణయాల్లాంటివి ఉంటాయి. పెద్ద పార్టీ చేసుకుంటారు. మీకు తెలుసు వాళ్ళు తాగుతారు, ఆడతారు అలాంటిదేదైనా సరే. మీరు దేవుణ్ణి అడగాలా? నేను వెళ్ళాలా? వద్దా అని? దానికి మీరాయన్ని అడగనవసరం లేదు. ఎందుకంటే అక్కడుండే వాతావరణంలో మీరు ఫిట్ కాలేరు. మీరు సౌకర్యంగా ఉండే వాతావరణం కాదది. మీరు ఎవరని అంటారో, మీరెవరో అన్నది ఆ వాతావరణంలో ఫిట్ కాదు. కనుక నేను గాని దేవుని చిత్తంలో నడుస్తుంటే విషయాలు ఫిట్ అవుతాయి. నేను గాని ఆయన చిత్తంలో నడవకుంటే అవి ఏమాత్రం ఫిట్ కావు. కనుక నేను ఒక తల్లి కొంతకాలం క్రితం ఇలా అన్నారు. మా అమ్మాయి వెళ్ళడానికి రెడీ అవుతుండగా ఆమె వేసుకున్న డ్రెస్‌ని నేను చూసినప్పుడు ఆమెకు చెప్పాను, "నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు" అని. ఆవిడ చాలా తెలివైన స్త్రీ. ఎందుకంటే ఆమె ఏమంటున్నదంటే, "నువ్వు ఆ విధంగా డ్రెస్ చేసుకోకూడదు. ఎందుకంటే నువ్వెవరివో అది కాదు. నువ్వు ఎవరివో దానికి అది ఫిట్ కాదు. కనుక దేవుని చిత్తములో అసమానత అనేది ఏదీ ఉండదు. కనుక మిమ్మల్ని ఈ ప్రశ్న వేసుకోండి. దేవా, నేను చేస్తున్నది నేనెవరినో దానికి ఫిట్ అవుతుందా? మీ కుటుంబంలో, మీ ఆఫీసులో లేదా స్కూల్లో లేదా ఆ చోట ఏదైనా సరే. ఆహ్, మీ మీ యొక్క ప్రవర్తన, మీ సంభాషణ, మీ చరిత్ర మీరెవరన్నా దానికి ఫిట్ అవుతుందా? కనుక మిమ్మల్ని ప్రశ్న వేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. నేనెవరని చెప్తానో అది ఇదే. నేను ప్రవర్తించే తీరు ఇదే. అయితే నేనెవరినని చెప్తానో అది ఇదే. నేను ప్రవర్తించే తీరు ఇదైతే బహుశా క్రైస్తవ జీవితానికి అతిపెద్ద అడ్డంకేంటంటే వాళ్ళెవరని చెప్తారో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడమే. మన సాక్ష్యము, మన విట్‌నెస్, మన ప్రభావము, పరిస్థితులకు, వాతావరణానికి ఎలా స్పందించాలన్నది మీరు మీ పిల్లలకు, వారి పిల్లలకు బోధించండి. మీరు అలానే ప్రవర్తిస్తారా? తర్వాత అవును. ఈ నిర్ణయం దేవుణ్ణి ఘనపరుస్తుందా? మీరొక నిర్ణయం తీసుకుంటే అది దేవుని వాక్యంతో చేసిందని మీరు చెప్పగలరా? నేను ఈ నిర్ణయాన్ని తీసుకొని, నేను మోకాళ్ళు ఊనినప్పుడు లేదా రాత్రి మీరు పడుకోవడానికి వెళ్లే ముందు ప్రార్థించినప్పుడు మీరాయన పట్ల విధేయత చూపినందున మీ హృదయంలో ఏదైనా చిన్న ఘర్షణ లేకుండా ఉంటుందా? ఆయన పట్ల విధేయత చూపినందున? జాగ్రత్తగా వినండి. రాత్రిపూట మీరు మేల్కొని ఉండేలా చేసే ఏ నిర్ణయమైనా నిద్ర లేకుండా చేసేది ఉంటే మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి. ఎందుకు? దేవుడు మీ మనసులోనికి ఏదైనా తీసుకొస్తే దాంతో మీరు డీల్ చేయకుండా వదిలేయకండి. ఆయన అలా ఎందుకు చేస్తాడో తెలుసా? మిమ్మల్ని కాపాడ్డానికి, చూసుకోవడానికి, కేర్ తీసుకోవడానికి, మిమ్మల్ని ప్రేమిస్తున్నందున. మనం కొన్ని విషయాల్లో పడితే మనకు నచ్చనివని ఆయనకు తెలుసు కనుక, మనకు నచ్చని వాటి నుంచి కాపాడ్డానికి దేవుడు కొన్నిటిని మన జీవితాల్లోకి పంపుతాడు. ఆయన ప్రేమించే దేవుడు. ఆయన వద్ద బెస్ట్ ప్లాన్ ఉంది. ప్రజలు ఎందుకు ప్రజలు డ్రగ్స్‌కి అలవాటు పడ్డానికి కారణం ఏమనుకుంటారు? వాళ్ళు బానిసలు లేదా త్రాగుబోతులు ఎందుకు అవుతున్నారు? వాళ్ళుగా ఉండలేనంతగా డ్రింక్స్ తీసుకునేంతగా చేసేది ఒక వ్యక్తి హృదయంలో ఏం జరుగుతుంది? ఏదో ఒక రోజున త్వరలో యాక్సిడెంట్ జరుగుతుందని, లేదా వాళ్ళు చనిపోగలరని. ప్రజలు దేనిని కప్పడానికి చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు? ఆ ప్రశ్నకు నేను జవాబివ్వలేను. ఇవ్వడానికి నేను ప్రయత్నం కూడా చేయను. అయితే వారి కొరకు ప్రశ్నకు జవాబు ఇవ్వనవసరం లేదు. మీరు నేను స్వయంగా ప్రశ్నకు జవాబిచ్చుకోవాలి. మనం ఉన్నది ఇక్కడే. దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించింది ఇక్కడికే. ఇక నా జీవితపు చివరి క్షణం వరకు దేవునికి విధేయతగా ఉండడం అనేదే నా ప్లాను, సంకల్పము. ఆ విషయంలో ఎన్నడూ మీరు తప్పు కాలేరు. ఆ తర్వాత అవును, ప్రశ్నేంటంటే ఈ నిర్ణయం నా మిగతా జీవితానికి పశ్చాత్తాపంగా, అశాంతిగా మారుతుందా? నా మిగిలిన జీవితానికి?
కొంతమంది చేసుకునే కొన్ని నిర్ణయాలను ఎన్నడూ పాటించరు. వాటి నుంచి వాళ్ళు బయటపడరు. జీవితపు తర్వాత దశలోనూ దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. నేను గాని నేనిది ఎన్నిసార్లు వినుంటాను. ఒకవేళ నేను గాని ఇది చేసి ఉంటే, దాని గురించి నేను గాని ఆలోచించి ఉంటే, ఒకవేళ దీని గురించి నాకు తెలిసి ఉంటే, ఒకవేళ నాకు ఇక ఆ ఒకవేళ అనేది సహజంగా ఒకలాంటి బాధ, గుండె నొప్పి లేదా పశ్చాత్తాపంతో ముగుస్తుంది. దీని గురించి ఆలోచించండి. దేవుని మనస్సులో మీ కొరకు ఉన్నతమైంది ఉంది. మీరు సరైనది చేయడానికి ఆయన పనిచేస్తాడు. మీరాయన్ని ఇగ్నోర్ చేస్తే పరిణామాలు ఉంటాయి. తర్వాత ఈ నిర్ణయం కొరకు దేవుడు నాకు ప్రతిఫలాన్నిస్తాడని ఆశించొచ్చా? మీరు తీసుకున్న నిర్ణయం లేదా తీసుకోబోయే దాని గురించి మీరా నిర్ణయం తీసుకుంటే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడా? దాని గురించి గాని ఆలోచిస్తే కొన్ని ఎంత పెద్దవైన, గంభీరమైన నిర్ణయాలు చేసుకోవాల్సి ఉంటుంది. మిమ్మల్నే కాదు, ఇతరులను ప్రభావితం చేసే గంభీరమైన నిర్ణయాలను. కనుక మిమ్మల్ని ఈ ప్రశ్న వేసుకోండి. ఆమె పట్ల లేదా అతని పట్ల అలా ప్రవర్తించినందుకు దేవుడు ప్రతిఫలమిస్తాడని ఆశించగలనా? లేదా ఇది చేసినందున, లేదా అది, లేదా ఇక్కడకు వెళ్ళినందున, లేదా అక్కడకు దీనిలో పాలు పంచుకున్నందుకు దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడని నేను ఆశించవచ్చునా? దాని ఫలితంగా ప్రతిఫలమిస్తాడని? మీరు గాని దేవుని చిత్తం మీద ఉన్న ఈ ప్రసంగాల గురించి ఆలోచిస్తే అదంతా దేవునికి విధేయత చూపడం గురించే. అంతా మీ జీవితాన్ని ఎలా జీవిస్తున్నారన్న దాని గురించే. అదంతా మీరేం చేయబోతున్నారన్న దాని గురించి, ఏం ఆలోచిస్తున్నారన్న దాని గురించే. దేవుని వద్ద మీ కొరకు ఒక ప్లాను, సంకల్పము మరియు ఓ కోరిక ఉన్నాయి. ఆయన అంతా మీకు ఉన్నతమైన దాని గురించే. మీకు ఏది మంచిదో దాని కొరకు ఆయన ఉన్నదంతా. గొర్రెపిల్ల జీవగ్రంథంలో మీ పేరు రాయబడి ఉంది. ఆయన మిగతా ప్రతి ఒక్కటి నీతిగా ఉంచాలంటాడు. మనం నిర్ణయించుకోవాలి. నా జీవితంలో ఆయన్ని నమ్ముతానా? దీన్ని చూడండి. దీని గురించి ఒక క్షణం ఆలోచించండి. మీ నిత్యత్వంతో ఆయన్ని నమ్మారు. మీరు తిరిగి జన్మించారు. మీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉంది. మీరన్నారు, దేవా, నిన్ను నమ్ముతున్నాను. నేను మరణించినప్పుడు నీతో కలిసి పరమలో ఉంటాను అని. ఇప్పుడు దేవుణ్ణి దాని కొరకు నమ్మితే అది నిశ్చయమైన నిర్ణయము. అలాంటప్పుడు అంత ముఖ్యం కాని దైనందిక నిర్ణయాల కొరకు ఆయన్ని నమ్మలేరా? అవును, నమ్మగలరు. దేవుని వద్ద మీ కొరకు ఒక సంకల్పం, ప్లాను, కోరిక ఉన్నాయి. మీరనొచ్చును, ఒకవేళ నేను దానిలో సగం గాని మిస్ అయితే దేవుడు నిరాశ చెందుతాడా? చూడండి, మీరు జన్మించక ముందే మీరు దానిలో సగాన్ని మిస్ చేస్తారని ఆయనకి తెలుసు. కనుక దేవుడు నిరాశ చెందడు. ఏ క్షణంలో అయినా ఆయన మీ జీవితంలోనికి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన్ని ఏ చోట మీరు స్వాగతించడానికి సిద్ధంగా ఉండి అన్నీ సరిచేయమని అడిగితే, దేవా, నాకు తెలుసు నేను తప్పైన దిశలో ముందుకు వెడుతున్నాను, నన్ను క్షమించమని అడుగుతున్నాను, ఈ పాయింట్లో నాకు నువ్వు ప్లీజ్ మార్గదర్శనం చేస్తావా? ఆయన చేస్తాడు. అవును. ఒకవేళ మీరు గాని మిస్ అయినట్లయితే అనుకుందాం మీ జీవితంలో మూడొంతులు అయిపోయింది అని. అది నిజమో కాదో ఎవ్వరికీ తెలియదు. మీకు 21 ఏళ్లేమో, అది నిజం. లేదా మీకు 100 ఏళ్లున్నాయి, అది నిజం. అదేదైనా సరే, ఆయనతో మీరిలా అనడానికి సిద్ధమేనా? దేవా, నాకు నీ చిత్తం కావాలి. నాకు 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 నువ్వు కావాలి దేవా. నాకు నా జీవితం కొరకు నీ బెస్ట్ ప్లాన్ కావాలి. అదేదైనా సరే, నేను ఏది సరెండర్ చేయాలన్నా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏది మార్చుకోవాల్సి వచ్చినా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నీ బెస్ట్ నాకు కావాలి. మీరు ఆయనతో అలా చెప్పడానికి సిద్ధమేనా? మీ జీవితంలో ఆయనదైనా బెస్ట్ కావాలా? ఏం మార్చవలసి వచ్చినా మార్చడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు చేసుకోగల అత్యంత తెలివైన నిర్ణయం అదే. దేవా, నాకు నీ చిత్తం కావాలి. దానికి ఏది చేయవలసి వచ్చినా దానిలో నా మిగతా జీవితాన్ని జీవించాలని అనుకుంటున్నాను. అదెలా మొదలవుతుందో నేను చెప్తాను. మీరు గాని ఎన్నడూ యేసుని మీ రక్షకుడిగా నమ్మకుంటే ఇది ఎన్నడూ పనిచేయదు. మీ జీవితాన్ని ఆయనకు లోబరిచినప్పుడే, మీ పాపాలను ఒప్పుకొని వాటికే పశ్చాత్తాపపడి వాటికి దూరంగా వెళ్ళినప్పుడే పనిచేస్తుంది. మీ జీవితాన్ని ఆయనకిచ్చినప్పుడు మీరు దేవుని బిడ్డలుగా అవుతారు. అప్పుడు మీరిద్దరూ ఆ క్షణం నుంచి కలిసి నిర్ణయాలు తీసుకుంటారు, మీరు వినడానికి సిద్ధంగా ఉంటే. అయితే ఇప్పుడు మీరు యేసు లేకుండా మీరు ఒంటరులే. మీరు దేవుని కుమారుణ్ణి తిరస్కరించితే దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడని ఆశించకూడదు. అయితే చూడండి, మీరు చెప్పినట్లుగా కొన్ని విషయాలను సరిగ్గా చెయ్యవచ్చును, లేదా లోకానికి సంబంధించినంతవరకు నిజంగా చాలా బాగా చెయ్యవచ్చును.
అయితే జీతం రోజు అనేది వస్తుంది. అప్పుడు మీ జీవితంలోని అవిధేయతకు ఎదురు తిరగడానికి లెక్క అప్పగించాలి. అదే వస్తుంది మీకు. అది మిమ్మల్ని ధనవంతులుగా, ప్రసిద్ధులుగా చేసింది. మీరేదైనా చెప్పండి. అయితే అంతా దేవుని చిత్తానికి బయటనే. అన్నీ మీ కొరకు దేవుని వద్ద ఉన్న ప్లాను, సంకల్పానికి వ్యతిరేకంగా. ఇది గుర్తుంచుకోండి. దేవునికి చెల్లించేందుకు కావలసినంత డబ్బును ఎన్నడూ సంపాదించలేరు. దేవుని చేత అంగీకరించబడడానికి కావలసినంతగా ప్రసిద్ధి చెందలేరు. మనల్ని పాపం నుంచి శుభ్రపరిచేది యేసు రక్తమే. అదే ఆయన బిడ్డల్లో ఒకరిగా మనల్ని చేస్తుంది. తండ్రి, నిన్ను ప్రేమిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మా జీవితంలో వ్యక్తిగత ఆసక్తి చూపేంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ దీనిని గంభీరంగా తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను. నిత్యమంత గంభీరంగా. ఎందుకంటే అదే సత్యము. ఈ క్షణంలో వాళ్ళు ఎక్కడున్నా సరే నీకు సరెండర్ అవ్వాలని, తమ రక్షకుడికి, ప్రభువుకు వారి జీవితాన్ని ఒక అలవాటుగా నీకు సరెండర్ చేయాలని, వారి జీవితంలోని సహజ భాగంగా ప్రతిరోజు యేసు నామములో. ఆమేన్. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు, కానుకలతోనూ సాధ్యమైంది.